ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. ముని జనపాల అద్భుత లీలా. జనపాల అద్భుత లీలా. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. రామకృష్ణ గోవింద నరహరి ముకుంద. 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 సుందర వందిత సురనుత పాద. సుందర వందిత సురనుత పాద. సుందర వందిత సురనుత పాద. సుందర వందిత సురనుత పాద. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. భవభయహరణ భక్తజనావన. భవభయహరణ భక్తజనావన. భవభయహరణ భక్తజనావన. భవభయహరణ భక్తజనావన. శుభకర చరణ కరుణాభరణ. శుభకర చరణ కరుణాభరణ. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. నిజనపాల అద్భుత లీలా. ముని జనపాల అద్భుత లీలా. ముని జనపాల అద్భుత లీలా. ముని జనపాల అద్భుత లీలా. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. ఓం నమో రామచంద్రాయ. ముని జనపాల అద్భుత లీలా. ముని
జనపాల అద్భుత లీలా ముని జనపాల అద్భుత లీలా ముని జనపాల అద్భుత లీలా ఓం నమో రామచంద్రాయ ఓం నమో రామచంద్రాయ రామకృష్ణ గోవింద నరహరి ముకుంద రామకృష్ణ గోవింద నరహరి ముకుంద రామకృష్ణ గోవింద నరహరి ముకుంద సుందర వందిత సురనుత పాద సుందర వందిత సురనుత పాద ఓం నమో రామచంద్రాయ ఓం నమో రామచంద్రాయ రామకృష్ణ గోవింద నరహరి ముకుంద రామకృష్ణ గోవింద నరహరి ముకుంద సుందర వందిత సురనుత పాద సుందర వందిత సురనుత పాద ఓం నమో రామచంద్రాయ ఓం నమో రామచంద్రాయ భవభయహరణ భక్తజనావన భవభయహరణ భక్తజనావన భవభయహరణ భక్తజనావన భవభయహరణ భక్తజనావన శుభకర చరణ కరుణాభరణ శుభకర చరణ కరుణాభరణ శుభకర చరణ కరుణాభరణ శుభకర చరణ కరుణాభరణ ఓం నమో రామచంద్రాయ ఓం నమో రామచంద్రాయ ఓం నమో రామచంద్రాయ ఓం నమో రామచంద్రాయ శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. అక్కడ వరకు చూచాం అన్ని లక్షణాలు. తర్వాత శ్లోకంలో 14వ శ్లోకంలో సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తః స మే ప్రియః. దీంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. దీంట్లో సంతుష్టః సతతం, సంతుష్టః అనేది లక్షణం, సతతం అనేది లక్షణం కాదు, విశేషణం. అది ఇది ప్రతి అక్కడ ఈ శ్లోకంలో 14వ శ్లోకంలో వచ్చేటువంటి ప్రతి పదానికి ముందు ఈ సతతం అనేది ఉంటుంది. ఈ సతతం అనేది పదం కాదు, అంటే లక్షణం కాదు. ప్రతి లక్షణానికి ముందు ఈ సతతం, సతతం అంటే సదా, ఎల్లప్పుడూ, నిరంతరము, అనవరతము అని అర్థం. కాబట్టి సంతుష్ట సతతం, సతతం అంటే ఎల్లప్పుడూ కూడాను, సంతుష్ట సంతృప్తి చెందినవాడు అంటే నిత్య సంతుష్టుడు. భక్తుని లక్షణం చూడండి, అంటే ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి వాడు భక్తుడు. అంటే దానికి అగనిస్ట్గా ఏదైతే ఉందో అది భక్తుని లక్షణం కాదు.
దుఃఖపడేటువంటి వాడు, బాధపడేటువంటి వాడు, ఈర్షపడేటువంటి వాడు, అసూయపడేటువంటి వాడు, ఇవన్నీ కూడా భక్తుని యొక్క లక్షణాలు కావు. కాబట్టి సంతుష్ట సతతం, సతతం ఎల్లప్పుడూ నిరంతరం కూడాను సంతుష్ట, తుష్ట, సంతుష్ట, సమ్యక్ తుష్ట, ఎప్పుడు సంతృప్తి చెంది ఉండేటువంటి వాడు. అట్లాగే యోగి, అతను యోగయుక్తుడు. అప్పుడు ముందేం రావాలి? అది సతతం యోగి, ఎప్పుడు యోగి, ఎల్లప్పుడూ కూడాను సతతం నిరంతరం కూడాను యోగి. యోగి అంటే ఒకప్పుడు యోగి ఉండి ఇంకొకప్పుడు యోగి కాకుండా ఉండేవాడు కాడు. తరువాత యోగి యతాత్మ అంటే మనోనిగ్రహం కలిగినటువంటి వాడు. అతని మనసు ఎప్పుడు కూడా నిగ్రహింపబడి ఉంటుంది. ఆయన ఏం చెబితే అది ఆచరిస్తూ ఉంటుంది, కానీ ఇంకొక విధంగా పోయేందుకు అవకాశం లేకుండా ఉంటుంది. యతాత్మ దృఢ నిశ్చయ, కాబట్టి ఆత్మనిగ్రహం కలిగినటువంటి వాడు యతాత్మ. దృఢ నిశ్చయ అంటే దృఢ స్థిరమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు. అంటే ఏ విషయంలో అయితే మనసు లగ్నం చేసి ఉన్నాడో దాని విషయంలో రెండో ఆలోచన లేదు. దృఢ సంకల్పం కలిగినటువంటి వాడు. అది ఎప్పుడు సతతం, సతతం దృఢ సంకల్ప. అట్లాగే మయ్యర్పిత మనోబుద్ధి, మయి నాయందు అర్పిత మనోబుద్ధి, మయి నాయందు అర్పించబడినటువంటి, సమర్పించబడినటువంటి మనసు బుద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన మనసు, ఆయన బుద్ధి భగవంతుని యందే సమర్పించబడి ఉంటుంది. అటువంటి భక్తుడు యో మద్భక్త యహ మద్భక్త, యహ వాడు ఎవరు? మద్భక్త నా భక్తుడు ఎవడైతే ఉన్నాడో, సమే ప్రియ సహా వాడు, మే ప్రియ నాకు ప్రియమైనటువంటి వాడు. కాబట్టి భగవంతుడు అందరికీ ప్రియుడు. భగవంతుడిని కాదనుకునేవాడు ఎవడు? అందరూ భగవంతుడు కావాలనుకునేవాళ్ళమే. అందుకని ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నాం. కానీ అందరికీ భగవంతుడు కావాలి, కానీ భగవంతుడు కొందరికే కావాలి. అందరికీ భగవంతుడు కావాలంటే వాళ్ళందరూ భక్తులు గారు. ఎవరినైతే భగవంతుడు కోరుకుంటాడో వాళ్ళే భక్తులు అవుతారు, అంతే. కాబట్టి భగవంతుడు ఎవరినైతే ఇష్టపడతాడో, ప్రియంగా చూసుకుంటాడో వాళ్ళే భక్తులు. వాళ్ళు ఎవరంటే ఇదిగో ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. దాంట్లో మొదటిది సంతుష్ట సతతం. సతతం సంతుష్ట. ఎప్పుడైతే సతతం అన్నాడో ఏదో కనపడుతుంది మనకు. ఎందుకంటే లాభ నష్టాల్లో, లాభాలలో ఇది లాభము, అది అలాభము, లాభాలాభాలు సదా తృప్తిగా, సంతృప్తిగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఒకప్పుడు ఒక విషయంలో మనకు లాభం కలగచ్చు, ఇంకొక విషయంలో మనకు లాభం లేకపోవచ్చు. అది లాభం కలిగినా లాభం లేకపోయినా ఆ లాభాలలో తేడాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనకు లాభం వచ్చింది, తృప్తిగా ఉంటాం. అదే నష్టం వచ్చింది, కష్టపడతా ఉంటాం. కానీ భక్తుడికి ఎట్లాంటిదంటే లాభాలలో అంటే ఇది లాభమైనా నష్టమైనా సంతుష్ట, సతతం సంతుష్ట, ఎప్పుడు కూడా తృప్తిగా ఉండేవాడు, సంతృప్తితో ఉండేటువంటి వాడు భక్తుడు నిరంతరం. కాబట్టి దీన్ని శాస్త్రంలో అలం అంటారు. అలం అంటే తృప్తి, అల్లం అంటే ఎనఫ్ అని అర్థం, చాలు. ఆ పదం జీవితంలో రావడం చాలా కష్టం. కొన్ని సంవత్సరాలు మనం బ్రతికినా అలం అనేటువంటి పదాన్ని తెచ్చుకోలేం. అలం అంటే చాలు, ఇక్కడికి ఇది చాలు, ఇంకా చాలు. ఇంకా డేంజర్. చాలు అంటే ఇంతకు నేను తృప్తి పడ్డాను అని అర్థం. ఇంకా అనేది పోతా ఉంటుంది. ఏది వచ్చినా ఇంకా 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 దానికి తృప్తి లేదు. కాబట్టి ఈ ఇంకా 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 అనే పంక తిరగతానే ఉంటుంది, ఎప్పుడు అది ఆగదు. కాబట్టి దాంతో ఎవరు తృప్తి చెందలేరు, సరేనా? కాబట్టి అది ఆగాలి. ఇంకా చాలు, ఎనఫ్, నాకు
చాలు అనేటువంటి భావన కలిగి ఉండడం. నిత్యం లాభే అలాభేచ ఉత్పన్న అలం ప్రత్యయ. కాబట్టి ఇది లాభము ఇది నష్టము అనే భావన లేకుండా వచ్చేవి వస్తూ ఉంటాయి, పోయేవి పోతూ ఉంటాయి. ఏవి వచ్చినా ఏవి పోయినా తనలో ఏ మార్పు లేకుండా ఉండడం ఏదైతే ఉందో అది అలం ప్రత్యయ. అలం ఎనఫ్ చాలు అనేటువంటిది. చాలు అని అర్థం. అంటే ఏది వచ్చినా సరిపడి ఉండేటువంటి బుద్ధి. ఏమండి ఈరోజు అట్లా ఉండరే మీరు, కారణం ఏంటి అని అడుగుతారు. ఎందుకంటే కారణం ఏదో ఉంది, అతనికి తెలుసు, ఇతనికి తెలియడం లేదు. అది అక్కడ. కాబట్టి ఏదైతే ఉన్నా ఏది వచ్చినా ఏది పోయినా మనిషి కలత చెందుతూ ఉంటాడో అసంతృప్తితో ఉంటాడో అక్కడ ఇంకా ఇంకా అనేది కదులుతూ ఉందే కానీ అలం అనేటువంటిది రావడం లేదు. కాబట్టి కొరత తెలియనటువంటి జీవితంలో కొరత అనేది ఉండకూడదు, వెలితి అనేది రాకూడదు. కాబట్టి ఈ కొరత తెలియకుండా వెలితి రాకుండా మనిషి కనుక ఉండగలిగితే అది అలం ప్రత్యయం. చాలు. ఏదన్నా రానివ్వండి, ఇది వచ్చిందే అది రాలేదే, ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు రాలేదు అనే ప్రశ్న లేకుండా అలం తృప్తి. కాబట్టి నిత్యాత్మ భావనే ఈ అలం ప్రత్యయం. ఆ విధంగా ఉండేటువంటి లక్షణం ఏది ఆత్మకుంది. కాబట్టి ఆత్మ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది, సేమ్. ఇది కూడా అంతే, అలం ప్రత్యయం. కాబట్టి నిత్యాత్మ భావన, ఆత్మ ఎట్లాగైతే నిత్యం ఉంటుందో అట్లాగే ఇది కూడా అలం అట్లాగే ఉంటుంది. ఇది 2వ అధ్యాయంలో చెప్తాడు మనకు. ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. పార్థ హే అర్జున, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థాన్ మనోగతాన్. మనసులో ఉండేటువంటి సమస్తమైనటువంటి కోరికల్ని అట్లా వదిలిపెట్టేసి ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఆత్మని ఏవ ఆత్మన తుష్ట. అంటే ఆత్మ చేత ఆత్మలో ఆత్మానందాన్ని అనుభవించేవాడు ఎవడో వాడు స్థితప్రజ్ఞ. వాడే ఇక్కడ భక్తుడుగా తెలుస్తున్నాడు మనకు. అర్థమవుతుంది. కాబట్టి అలం ప్రత్యయం అంటే అలం భావనతో స్థిమితంగా, ఏ మార్పు లేకుండా స్థిమితంగా సంతుష్టంగా ఉండేటువంటి వాడు ఎవరో వాడు సదా సంతుష్ట. సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ కూడాను సంతోషంగా ఉండేవాడు. ఇది సంతుష్ట అనేది దానికి సంతుష్ట సతతం అనడానికి తేడా ఉంది. సంతుష్ట అనేది చాలామందికి ఉంటుంది. ఈ సతతం పెట్టడంలో ఉద్దేశం అదే, చాలా లోతైనటువంటి భావన. సంతుష్ట సతతం, సతతం ఎల్లప్పుడూ సదా. సదా తృప్తిగా అందరూ ఉండలేరు. మనం కూడా అప్పుడప్పుడు తృప్తితోనే ఉంటాం. ఒక్కసారి ఎంతో ఆనందంగా ఉంటాం. చూడండి, కొందరు విచిత్రంగా ఉంటారు. ఎవ్వరు ఉండరు, ఏమీ ఉండదు, కారణాలు ఏమి మనకు కనపడవు, వాడు నవ్వుతూ ఉంటాడు. అదేంది ఇది? వాడు తృప్తిగా ఉండడు. లేకపోతే ఆ నవ్వు ఎట్లా వస్తుందే? కానీ ఎంతోసేపు ఉండదు. నువ్వు అక్కడ ఉన్నంతసేపు కూడా ఉండదు. మళ్ళీ ఇట్లా అంటాడు. అంటే ఆ నవ్వు ఎగిరిపోయింది, ఆ సంతృప్తి ఎగిరిపోయింది. కాబట్టి అప్పుడప్పుడు మనం కూడా సంతృప్తులుగా ఉంటాము. కానీ భక్తుడితో ఏంటంటే సంతుష్ట సతతం, సదా ఆనందంగా ఉంటాడు. నువ్వు అప్పుడప్పుడు ఆనందంగా ఉంటావు, నేను అప్పుడప్పుడు ఆనందం ఉంటాను. కాబట్టి సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది మనకు తెలియంది కాదు, తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు ఆనందంగా మనం ఉంటాము. భక్తుడు ఎప్పుడూ ఉంటాడు. దట్ డిఫరెన్స్. ఎప్పుడూ ఉంటాడు, కాలాతీతంగా ఉంది అతని ఆనందం. మన సంతృప్తి చాలా వాటి మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనము ఆనందంగా తృప్తిగా సంతృప్తిగా ఉన్నామనుకో, చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఏం సార్ ఈరోజు చాలా
బాగున్నారే, ఏంటి చాలా ఆనందంగా ఉన్నారే అంటే, ఏం లేదండి, ఒక చిన్న విషయం జరిగింది. అది చిన్నదో పెద్దదో వేరే విషయం. ఏం జరిగిందండి? మా అబ్బాయి పాస్ అయ్యాడు. చూసారా? కాబట్టి పిల్లవాడు పాస్ అయ్యాడు అనేటువంటిది కారణంగా కనపడతా ఉంది. ఆ కారణం వల్ల ఈయనకు తృప్తి కలిగింది. ఆ కారణం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఈ తృప్తి ఉంటుంది. ఒకవేళ రెండో పిల్లవాడు ఫెయిల్ అయినాడు అనుకోండి, అప్పుడేం కావాలా? కాబట్టి అప్పుడు సంతృప్తి ఉండదు, దుఃఖం ఉంటుంది. కనుక మనకు ఏవైతే సంతృప్తి ఉందో ఇవి చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. అవి గనక ప్రాప్తించాయా మనం సంతోషంగా ఉంటాము, అవి గనక దూరమయ్యాయా మనకు సంతోషం కూడా దూరం అయిపోద్ది. ఇది డిఫరెన్స్, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? తృప్తిగానే ఉన్నాం, సంతృప్తిగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం. కానీ ఇక్కడి నుంచి ఎదిగి నిత్య సంతృప్తిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మన సంతృప్తికి భగ్నం కలిగే అవకాశం లేదో దాని విషయంలో జాగ్రత్తగా ఉండి దాన్ని దూరం చేసుకుంటూ బ్రతకాలి. కానీ భక్తుని యొక్క సంతోషం, తృప్తి మరొక దాని మీద ఆధారపడి ఉండేది కాదు. నేను ఇది చాలా ఇంపార్టెంట్. మరి భక్తుడు ఆనందంగా ఉండాడే స్వామీజీ, ఇది దేని మీద ఆధారపడి ఉంది? ఎందుకంటే నేను కూడా దాన్ని పొందుతాను ఇట్లా అనుకుంటారు. కానే కాదు. అది కేవలం ఏది? భక్తుని యొక్క తృప్తి కేవలం తనకు, తన జ్ఞానానికి సంబంధించిన విషయం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో రావడం వల్ల, ఏదో జరగడం వల్ల భక్తునికి తృప్తి కాదు. అది కేవలం న్యాచురల్. అతనికి ఎందుకు ఆనందంగా ఉంది అంటే అది కేవలం తన జ్ఞానానికి సంబంధించిన విషయం సార్. కనుక అది ఎప్పుడూ తనకు దూరం కాదు. ఎందుకని? తన జ్ఞానం తనకు దూరం కాదు. తనకు ఏ జ్ఞానం అయితే ఉందో అది దూరం అయ్యే అవకాశం లేదు. కనుక ఈ భక్తి, జ్ఞానం వల్ల ఏర్పడినటువంటి భక్తి కూడా దూరం కాదు. కాబట్టి నిత్యం ఉంటుంది. నిత్యం ఉంటుంది కదా, నిత్య సంతోషం. నిత్య సంతోషం కదా, సంతుష్ట సతతం. అంతే, ఉదాహరణకు ఒకటి కనెక్షన్. కాబట్టి ఇది కలవాడు నిత్య సంతుష్టుడు. సతతం సంతుష్ట అంటే సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండేవాడు. సరేనా? ఇప్పుడు ఇది అన్నిటికీ అప్లై అవుతుంది. చూడండి, దాంట్లో 14వ శ్లోకంలో సతతం అన్నాడు కదా, ఇంకా అన్నిటికీ జతపరుచుకుంటూ పోవాలి వీటిని. సతతం సంతుష్ట, సతతం యోగి, సతతం యతాత్మా, సతతం దృఢ నిశ్చయ, సతతం మయ్యర్పిత మనోబుద్ధి. కాబట్టి మనకు దేవుడు ప్రియుడు. కానీ దేవుడు మనకు ప్రియుడే కాదు, అందరికీ ప్రియుడే. దేవుడు ఎవరికి అప్రియం? అందరికీ ప్రియుడే. కృష్ణుని నచ్చని వాళ్ళు ఎవరు? కానీ అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. మనకు దేవుడు ప్రియుడు అనేది కాదు, దేవుడికి మనం ప్రియం కావాలి. దేవుడు నాకు వీడు ప్రియుడు, యోమద్భక్త సమే ప్రియ, వీడు నాకు ప్రియుడు అని ఆయన చెప్పాలి. ఆయన చెప్పాలి అంటే ఆయన చెప్పేటువంటి రీతుల్లో మనం నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. అంతే. క్లియర్? ఇప్పుడు చైత్రమాసం వచ్చిందనుకోండి, ఎండలు బాగా ముదురుతాయి. చెట్ల వైపు కనుక చూస్తే కళకళలాడుతూ ఉంటాయి. చైత్రమాసంలో చెట్లు కళకళలాడుతూ ఉంటాయి. ఎందుకని? ఏమో. అదే చిన్న చెట్లు ఉంటాయి అనుకోండి, అవి కళకళలాడుతూ ఉంటే ఇవి మెలమెల్లాడుతూ ఉంటాయి. బాగా వాడిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, నల్లగా అట్లా ఉంటాయి ఇవి. అవి అట్లా ఎందుకున్నాయి, ఇవి ఇట్లా ఎందుకున్నాయి అని ఆలోచిస్తే ఆ పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వేళ్ళు కిందకు పోయి నీటి మట్టాన్ని టచ్ అయ్యి ఉన్నాయి. అందుకని వాటికి ఆ విధమైనటువంటి కళ. ఇవి ఉన్నాయి అనుకోండి, చిన్న చెట్లు, అవి అలా ఉంటాయి. అసలు వాటికి వేళ్ల దగ్గరికే అందదు నీళ్లు కూడా. అందుకని పాపం అవి మెల్లమెల్లలాడుతూ ఉంటాయి. కాబట్టి అవి కళకళలాడడానికి
ఇవి మెలమెలలాడడానికి మధ్యలో ఆ నీళ్లు తళతళలాడుతూ ఉండడం. క్లియర్నా? కాబట్టి ఇది ప్రధానమైనటువంటి విషయం. అధిష్టానం వరకు నీళ్ళు అధిష్టానం కనుక అధిష్టానం వరకు అవి పొయ్యి టచ్ అయి ఉండాల. ఇది సార్ ప్రధానమైనటువంటి విషయం. అప్పుడు ఆనందంగా ఉంటుంది. విరిసెను వెన్నెల హృదిలోన, విరిసెను వెన్నెల హృదిలోన, నా మదిలోన కురిసెను పువ్వులవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. విరిసెను వెన్నెల హృదిలోన, విరిసెను వెన్నెల హృదిలోన, నా మదిలోన కురిసెను పువ్వులవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. ఈ వెన్నెల వచ్చింది అంటే అది బాహ్యాభ్యంతరాల్లో మనకు ఆనందంగానే ఉంటుంది. బయట చూచామనుకో అంత వెన్నెల హాయిగా ఉంటుంది. ఆ లోపలే ఉండదు, వెన్నెలే ఉంటుంది. విరిసెను వెన్నెల హృదిలోన, నా మదిలోన కురిసెను పువ్వులవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలిచెదను. ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. మంచు తెరలు కరిగిపోయే, మంచు తెరలు కరిగిపోయి నీ రాక తెలుసుకొని, మంచు తెరలు కరిగిపోయే నీ రాక తెలుసుకొని, వింత వింత విరులు విరిసే పరిమళాలు నింపుకొని, తడబడి తిని తడి కన్నులతో, తడబడి తిని తడి కన్నులతో నిగనిగలాడే నిన్ను చూసుకొని, అది తడబడి తిని తడి కన్నులతో నిగనిగలాడే నిన్ను చూసుకొని, విరిసెను వెన్నె హృదిలోన, నా మదిలోన కురిసెను పువ్వులవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. ఏం చెప్పాలి? లోపల ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో బయట కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి బాహ్యాభ్యంతరాల్లో ఆ మహానుభావుడే ప్రకాశించేటప్పుడు అంతా ఆనందమే కానీ సదా సంతుష్ట, ఇంకొకటి అయ్యేందుకు అవకాశం లేదు. సంతుష్ట సతతం మొదటి లక్షణం చూచాం. నెక్స్ట్ యోగి సంతుష్ట సతతం కదా. ఇప్పుడు ఇదేమనుకోవాలి? సతతం యోగి, సతతం యోగి, నిరంతరం యోగి. అది భక్తుడు సదా యోగ్గా ఉంటాడు. అందుచేత అతడు కేవలం యోగి కాదు, మనం యోగులం. ఆయన నిత్యయోగి, ఆయన నిత్యయోగి, ఎల్లప్పుడూ యోగే. అందువల్ల సతతం యోగి, సతతం సమాహిత చిత్త, సతతం యోగి. ఎప్పుడూ భగవంతుని అందే మనసు లగ్నం చేసి ఉండేవాడు, బ్రహ్మమునందే ఉండేది ఆయన మనసు. అందువల్ల సమాహిత చిత్త సతతం యోగి అంటే సదా సమాహిత చిత్తుడు.
అంటే ఆయన చిత్తం మనసు ఏదైతే ఉందో అది బ్రహ్మమునందే ఉంటుంది. అందువల్ల ఆయన సదా యోగి, మనము అప్పుడప్పుడు యోగుల్లో. కాబట్టి ఆయన అట్లా కాదు. అంటే దిక్సూచి ఏ విధంగా అయితే ఉత్తర దిక్కునే చూపిస్తూ ఉంటుందో, చూస్తూ ఉంటుందో, అట్లాగే భక్తుడు కూడా సదా యోగి. దిక్సూచి ఉత్తర దిక్కునే చూసినట్టుగా భక్తుడు కూడా భగవంతుడినే చూస్తూ ఉంటాడు. ఆయన యందే మనసు లగ్నమై ఉంటుంది. మనం కూడా యోగులమే. పెట్టుకుంటారు కదా యోగి అని. ఆయన యోగో రోగో మనకు తెలియదు. అంటే మనం మారిపోతూ ఉంటాం, ఎప్పుడు యోగులుగా ఉండలేము. అది ఆయన సదా యోగి. మనం అట్లా కాదు. ప్రొద్దున్నే యోగులం, మధ్యాహ్నం భోగులం, సాయంత్రం రోగులం పడుకోవడానికి. ఇంతే మంది. కాబట్టి రోజుకు ఇన్ని అవతారాలు, భోగావతారం, యోగావతారం, రోగావతారం, ఇన్ని అవతారాలు మనం ఎత్తుతాం. ఇన్ని అవతారాలు లేకుండా ఒకే అవతారం, యోగి అవతారంలోనే ఉంటాడు. కాబట్టి సతతం యోగి. ఇప్పుడు మనం ప్రయత్నంతో యోగంలో ఉండొచ్చు. ఏమండి ఎక్కడికి పోతున్నారు? కొద్దిసేపు నేను యోగం చేసుకొని వస్తాను అంటారు కదా. నేను కొద్దిసేపు ధ్యానం చేసుకొని వస్తాను, నేను కొంతసేపు జపం చేసుకొని వస్తాను. నేను చెప్తున్నా మీకు, నిజమైన భక్తుడు ఎవడు అట్లా అన్నాడు. ఏడికి సారిపోతున్నారు, మళ్ళీ వస్తాను నేను. అంతేగాని నువ్వు ఏం చేసుకొని వచ్చేది ఏంది? నేను చేసుకోంది ఎప్పుడు? చేసుకున్నప్పుడు భక్తుడైతే నాకు భగవంతుడు ఉన్నాడు. నేను చేయనప్పుడు నా దగ్గర ఎవరున్నారు? శవమా? కాదు, ఎప్పుడు శివమే ఉండాలి. శివమే ఉండాలంటే నేనేం చేయాలి? కాబట్టి మనం ప్రయత్నంతో యోగంలో ఉండడం కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. మనం ప్రయత్నం చేసి పూజ చేయడం, ప్రయత్నం చేసి యోగంలో ఉండడం, ప్రయత్నం చేసి ధ్యానంలో ఉండడం, ఇవి కాదు ముఖ్యం. సదా యోగులుగా ఉండాలి, నిరంతరం కూడా యోగులు. అంటే నువ్వు ఏ పనైనా చేసుకుంటూ ఉండు, నీ మనసు యోగం నందే ఉండాలి, నీ మనసు భగవంతుని అందే ఉండాలి. కాబట్టి మన యోగానికి, యోగి యోగానికి తేడా తెలుస్తూ ఉంది ఇప్పుడు మీకు. కాబట్టి మన యోగంలో తమాషా ఏంటంటే ఇది కాలానికి పరిమితంగా ఉంటుంది. కాలపరిమితం, టైం వైజ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చేయొచ్చు, తర్వాత నేను చేయకుండా పోవచ్చు. కానీ యోగి అట్లా కాదు, ఎప్పుడూ ఉంటాడు దాంట్లోనే. మనది పరిమితంగా ఉంటుంది. సర్వకాలాల్లో యోగిగా మనం ఉండలేము, అన్ని కాలాల్లో ఉండలేము, అప్పుడప్పుడే ఉంటాము. భక్తుడు సదా యోగిగా ఉంటాడు కనుక సతతం యోగి, నిరంతరం కూడా ఆయన యోగుడు, యోగి. కాబట్టి భక్తుడికి భగవంతుడు తప్ప మరొక దాని యందు ఆసక్తి ఉండదు. ప్లీజ్ అండర్స్టాండ్. భక్తుడు అనేటువంటి వాడికి దేని యందు ఆసక్తి ఉండదు, దేని యందు అనురక్తి ఉండదు, దేని యందు అభిరుచి ఉండదు, అభిలాష ఉండదు. అందుచేత అతడు సదా యోగి. అందువల్ల సతతం యోగి, ఎల్లప్పుడూ యోగి. భగవంతుడు లేకుండా ఆయన ఉండలేడు, ఒక్క క్షణం ఉండలేడు. అది ఆయన వల్ల కాదు. నీవు లేక నేను లేను లేను, నీవు లేక నేను లేను లేను, నిన్ను విడిచి నేను ఉండలేను, నీవు లేక నేను లేను లేను. యోగం లేకుండా మనం ఉండగలం, కానీ భక్తుడు ఉండలేడు, క్షణం ఉండలేడు. నీవు లేక నేను ఉండలేను, నిన్ను విడిచి నేను ఉండలేను,
ఉండలేను నీవు లేక నేను లేను లేను. జీవితం ఏమైనా అయిపోని, బ్రతుకు బండలైనా బుద్ధి పండి ఉంది. బ్రతుకు బండలైనా బుద్ధి పండి ఉంది. మాధవ మాధవయనుచు మదన పడుతూ ఉంది. బ్రతుకు బండలైనా బుద్ధి పండి ఉంది. మాధవ మాధవయనుచు మదన పడుతూ ఉంది. కొన్న ఊపిరైనా తూలుతూ నీ పాదము చేరు నీవు లేక నేను లేను లేను. కొన్న ఊపిరైనా నీ పాదము చేరు. బ్రతుకు బండలైనా బుద్ధి పండి ఉంది. మాధవ మాధవయనుచు మదన పడుతూ ఉంది. కొన్న ఊపిరైనా తూలుతూ నీ పాదము చేరు నీవు లేక నేను లేను లేను. నిన్ను విడిచి నేను ఉండలేను నీవు లేక నేను లేను లేను. కాబట్టి నదీ ప్రవాహాలు పోతూ పోతూ ఉండి ఒక్క చోట ఆ నదీ ప్రవాహాలన్నీ కూడాను అప్రయత్నంగా ఎట్లాగైతే సముద్రంలో పడిపోతాయో ఆ విధంగా భక్తుని మనోబుద్ధులు భగవంతుల్లో పడిపోతూ ఉంటాయి. మనోబుద్ధులు ఉంటాయి కానీ భగవంతుడిలో పడిపోతూ ఉంటాయి. ఇప్పటికి 2 చూచాము నాయన. సంతుష్ట సతతం సతతం యోగి. తర్వాత యతాత్మ. సతతం యతాత్మ. యతస్వభావము కలిగినటువంటి వాడు యతాత్మ. అంటే సదా యతాత్ముడు, అంటే సంయతాత్ముడు. యత అంటే నియమింపబడినటువంటి స్వభావం, నియమింపబడినటువంటి చిత్తము, లేక నియమించబడినటువంటి సంస్కారం కలిగినటువంటి వాడు. కంట్రోల్డ్గా ఉంటాడు. అది అంటే దేహేంద్రియ మనోబుద్ధులను చక్కగా నిరంతరము తన అధీనంలో ఉంచుకొని ఉండేటువంటి వాడు సంయతాత్ముడు, సతతం యతాత్ముడు. ఆయన వద్దన్న చోటకి కాళ్ళు నడిచిపోవు. ఆయన చూడవద్దన్నటువంటి దాన్ని కళ్ళు చూడవు. ఆయన వినద్దు అనుకున్నటువంటి దాన్ని చెవులు వినవు. ఆయన పలకద్దు అన్నటువంటి దాన్ని నోరు మాట్లాడదు. ఏదైనా నిర్ణయించేది తానే కానీ తన మనసు కాదు. అటువంటి వాడు యతాత్మ. సంయతాత్మని సదాస్వభావం అది. ఎల్లప్పుడూ ఏది అవసరమో దాని మీదకే పోద్ది కానీ ఇంకొక విధంగా పోయేందుకు అవకాశం లేనిటువంటిది. అందువల్ల ఆయన యతాత్ముడు. ఆయన సంయతాత్మని యొక్క స్వభావం సదాస్వభావం. ఇది ఎల్లప్పుడూ ఉండేటువంటిది, మారేది కాదు. నెక్స్ట్ సంతుష్ట సతతం యోగి యతాత్మ. నెక్స్ట్ దృఢ నిశ్చయ. ఎటువంటి దృఢ నిశ్చయం? సతతం. అది వస్తానే ఉండాలి. కాబట్టి సదా దృఢ నిశ్చయ. దృఢము అంటే స్థిరమైంది అని అర్థం నాయన. దృఢం అంటే స్థిరమైంది. దృఢమైన నిశ్చయము అంటే
స్థిర నిశ్చయం కలిగినటువంటి వాడు. ఆత్మ విషయంలో దృఢ నిశ్చయం కలిగిన వాడు. ఎందుకని? ఆత్మే స్థిరం, అది ఎక్కడికి పోయేది కాదు. కాబట్టి దేని విషయంలో దృఢ నిశ్చయం కలవాడు అని నువ్వు ప్రశ్న వేసుకోవచ్చు. స్వామీజీ దృఢ నిశ్చయం అంటున్నారు, నిశ్చయం అంటే తెలిసిపోయింది, స్థిరమైందని. దేని విషయంలో స్థిరమైనటువంటి వాడు అని అంటే ఆత్మ విషయంలో దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడు. అంటే దాని నుండి ఎప్పుడు జారిపోనివాడు. ఆత్మ విషయంలో జారిపోడు. ఏదైనా మర్చిపోతాడేమో కానీ ఆత్మను మర్చిపోడు. ఎప్పుడు నిరంతరం ఆత్మనే జ్ఞాపకం పెట్టుకొని ఉంటాడు. దృఢ స్థిర నిశ్చయ, దృఢ నిశ్చయ స్థిర నిశ్చయ అధ్యవసాయ యస్య ఆత్మతత్వ విషయే సహ దృఢ నిశ్చయ. నిరంతరం కూడాను ఆత్మ విషయంలో తదేకమైనటువంటి దృష్టితో ఉండేటువంటి వాడు. ఇంకా చివరిది ఈ శ్లోకంలో మయ్యర్పిత మనోబుద్ధి. దీంట్లోకి కూడా అది రావాలి కదా. ఏది? సదార్పిత మనోబుద్ధియుతుడు సంతుష్ట, సతతం అన్నాం కదా. అది సదా అర్పిత మనోబుద్ధియుతుడు అంటే మనోబుద్ధులను, ఆయన మనసుని బుద్ధిని పరమాత్మ ఎందే లగ్నం చేసినవాడు అని అర్థం. సదమ అంటే ఇక్కడ సర్వం ఇదం, సర్వం ఇదం అహం చ బ్రహ్మైవ. ఇది ఏదైతే ఇదం కనపడుతూ ఉందో, ఇది నీకు కనిపించేదంతా ఉంది. నీకన్నా అన్యమైంది నీకు కనిపిస్తూ ఉంది. నీకన్నా అన్యమైంది ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచానికి నీకు నువ్వు ఉండవు కదా. కాబట్టి ఇదం చ, అట్లాగే ఇదం అహం చ సర్వం, ఈ మొత్తం కలిపి బ్రహ్మైవ, బ్రహ్మయే అనేటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. ఈ సమస్త ప్రపంచం అహం స్వరూపమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నాం గనక బ్రహ్మము కన్నా వేరుగా లేము. అంతే కదా. ఏదైతే నాకు తెలుస్తూ ఉందో అది బ్రహ్మమే ఇదం. ఏదైతే తెలుసుకుంటూ ఉన్నానో అహం, నేను కూడా బ్రహ్మమే. కాబట్టి ఇదము అహము రెండు బ్రహ్మైవ, బ్రహ్మయేవ, బ్రహ్మమే గనక మనోబుద్ధులు చూడండి. ఇప్పుడు మరొక విషయం మీద పోయే అవకాశం ఉందా? ఉండేది ఇవే కదా. బ్రహ్మైవ ఇదం చ ఇదం అహం చ, నాకు తెలిసేటువంటిది కనిపించేటువంటిది ఇదం, దాన్ని తెలుసుకునేటువంటి వాడిని నేను అహం. ఇదం అహం చ బ్రహ్మైవ, ఇదంతా కూడా బ్రహ్మమే. కాబట్టి ఇంకొక విషయాన్ని పోదు. పోయింది అని అంటే అటు నా మీద కన్నా రావాలా, అట్లు నాకు తెలిసేటువంటి ఇతరమైనటువంటి విషయాల మీద కన్నా పోవాలా. దేని మీదకు పోయినా కూడాను పోయే అవకాశమే లేదు. ఈ విధంగా తన మనోబుద్ధుల్ని ప్లీజ్ పరమాత్మ యందే స్థిరంగా సుస్థిరంగా ఉంచుతాడని అర్థం. అటు ప్రపంచాన్ని చూసినా కూడా నువ్వు ప్రపంచాన్ని చూడడం, నేను ప్రపంచాన్ని చూడడం వేరు, భక్తుడు ప్రపంచాన్ని చూడడం వేరు. కాబట్టి మన ఇద్దరికీ ఇట్లా ప్రపంచాన్ని చూసినప్పుడు నాకు ఆ గోడ కనిపించవచ్చు, నీకు ఆ చెట్టు కనిపించవచ్చు. కానీ ఈ గోడ ఆ చెట్టు రెండు బ్రహ్మస్వరూపమే కనుక భక్తుడికి మాత్రం అంతా బ్రహ్మంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకో రెండోది తెలిసే అవకాశం లేదు. కాబట్టి మనసును ఎక్కడ ఉంచుతాడు? ఎక్కడన్నా ఉంచని సుస్థిరంగా ఒక చోట ఉంచుతాడు. ఎక్కడ? బ్రహ్మైవ, భగవంతుని యందే సుస్థిరంగా ఉంచుతాడు. ఇప్పటి వరకు ఈ శ్లోకం వరకు భక్తుల లక్షణాలు ప్రారంభం చేసి అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి. ఇక్కడికి 12 లక్షణాలు చెప్పుకున్నాం నాయన. ఇక్కడికి ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం? 12 లక్షణాలు. ఈ లక్షణాలు కలిగినటువంటి భక్తుడు నాకు ఇష్టుడు అంటాడు. అంతే. అంతేగాని నేను ఎవరికి ఇష్టుడిని అని కాదు. కృష్ణుడు నాకు ప్రియం, కృష్ణుడు నాకు దేవుడు, చాలేవయ్యా. నువ్వు చెప్తే కాదు కృష్ణుడు నా దేవుడని,
కృష్ణుడు నాకు ప్రియుడు అని నువ్వు చెప్తే కాదు, కృష్ణుడు చెప్పాలి ఆయన నాకు ప్రియుడు అని. కాబట్టి ఆయన దగ్గర నుంచి రావాలి. ఆయన దగ్గర నుంచి రావడం అంటే ఏంటి? ఈ లక్షణాలను కలిగి ఉంటే ఆయన నిన్ను ప్రియుడుగా భక్తుడుగా అంగీకరిస్తాడు. యహ ఈదృశ మద్భక్త సహ మే ప్రియ. కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఉండేటువంటి వాడు నాకు ప్రియుడు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఆశ నిరాశల ఊయలలో ఊగింది మనసు ఉసూరుమంటూ, ఆశ నిరాశల ఊయలలో ఊగింది మనసు ఉసూరుమంటూ, ఆశే లేని జీవికి ఆశే లేని జీవికి ఉండదు నిరాశ ఎన్నటికి, ఆశే లేని జీవికి ఉండదు నిరాశ ఎన్నటికి. ఆశ ఉంటే ఉండని, ఆశ ఉంటే ఉండని, శివుడే ఆశలో నిండని. ఏనైనా ఆశ ఉంటే ఉండని, శివుడే ఆశలో నిండని. ఆశ నిరాశల ఊయలలో ఊగింది మనసు ఉసూరుమంటూ, ఆశ లేని జీవికి ఉండదు నిరాశ ఎన్నటికి, ఆశ ఉంటే ఉండని, శివుడే ఆశలో నిండని. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. నెక్స్ట్ శ్లోక సంతుష్ట సతతం అయిపోయింది. మొదట అద్వేష్ట సర్వభూతానం అయింది, తర్వాత సంతుష్ట సతతం అయిపోయింది. ఇప్పుడు 15వ శ్లోకం. 13వ శ్లోకం నుంచి భక్తుల లక్షణాలు ప్రారంభమైనవి. 13వ శ్లోకం చెప్పేశాను, 14 చెప్పేశాను, ఇప్పుడు 15. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎస్, ఇది 15 శ్లోకం. యస్మాత్ ఎవడి వల్ల? యస్మాత్ న ఉద్విజతే లోకః, యస్మాత్ లోకః న ఉద్విజతే. ఎవరి వల్ల అయితే లోకానికి భయం లేదో బాధ లేదు, ఎవరి వల్ల బాధ లేదో, లోకాన్నో ద్విజతే చేయ లోకాత్
నా ఉద్విజతే చ యహ. లోకం వల్ల భక్తునికి బాధ లేదు. తమాషా చూడండి. ఎవరి వల్ల అయితే, ఏ భక్తుని వల్ల అయితే లోకానికి బాధ లేదో, లోకం వల్ల ఎవరికైతే బాధ ఉండదో అతడు భక్తుడంటే. ఏమో నాకు భగవద్గీతలో ఈ శ్లోకం అంటే ప్రాణం. మన వల్ల ఇతరులకు బాధ లేకుండా ఉండాలి నాయన, వాళ్ళ వల్ల మనకు బాధ లేకుండా ఉండాలి. ఎవడుంటాడు ఇట్లా? ఎవడైనా ఉండని, ఆ ఉన్నవాడెవడో వాడే భక్తుడు. కాబట్టి తన వల్ల లోకానికి బాధ లేకుండా, లోకం వల్ల తనకు బాధ లేకుండా ఎవడైతే ఉంటాడో వాడే భక్తుడు. వాడు ఎట్లాంటి వాడు తెలుసా? హర్షామర్ష భయోద్వేగై ముక్త. హర్ష సంతోషం, అమర్ష అసహిష్ణుత అసూయ, హర్ష అమర్ష భయం ఉద్వేగై. కాబట్టి ఉద్రేకం ఏదైతే ఉందో, ఉద్వేగం ఏదైతే ఉందో, వీటన్నిటి నుంచి ముక్త, విడిపడినటువంటి వాడు. కాబట్టి హర్ష అమర్ష భయ ఉద్వేగై ముక్త, విడిపడినటువంటి వాడు. ఎవడి వల్ల అయితే లోకానికి బాధ లేదో, లోకం వల్ల కూడా ఎవరికైతే బాధ లేదో. కొందరు చెప్తుంటారు, నేను ఎవరిని లోకాన్ని బాధ పెట్టను, నన్నే అందరు బాధ పెడతారు. నాన్ సెన్స్. నువ్వు ఇతరులను బాధ పెట్టవు కదా, అదొక్కటే క్వాలిఫికేషన్ కాదు. ఇతరుల వల్ల నీకు బాధ లేకుండా ఉండాలి. నేను మాత్రం ఇతరులను బాధ పెట్టను, కానీ ఇతరుల వల్ల నేను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాను. ఇదేంది ఇది కాదు పద్ధతి. నీ వల్ల ఇతరులకు బాధ లేకుండా ఉండాలి, ఇతరుల వల్ల నీకు బాధ లేకుండా ఉండాలి. అప్పుడే నువ్వు భక్తుడు అవుతావు. ఇంకోటి చెప్పనా? భర్త వల్ల భార్యకు బాధ లేకుండా ఉండాలి, భార్య వల్ల భర్తకు బాధ లేకుండా ఉండాలి. ఆయన సంసారి నా దృష్టిలో. సరేనా? భర్త వల్ల భార్యకు బాధ ఉండకూడదు, అట్లాగే భార్య వల్ల భర్తకే బాధ ఉండకూడదు. ఇద్దరు హ్యాపీగా ఉండాలి. అది సంసారం అంటే. క్లియర్నా? ఏం బాధపడుతున్నదే? పడండి, ఇంక నేనేం చేస్తాను. కాబట్టి భక్తి ఎట్లాంటిదంటే ఇదేనైనా, భక్తి అనేది పెట్టేది కాదు, పడేది కాదు. అంటే బాధ పెట్టేది కాదు, బాధ పడేది కాదు. అదే నేను చెప్పింది. భార్యను బాధ పెట్టేది కాదు, భార్య వల్ల బాధ పడేది కాదు. ఎట్లుంది? మీరు ఈరోజు ఉపన్యాసం అంతా వినకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఒక్క 2 సెంటెన్స్ సరేనా? మళ్ళీ ఇంటికి పోయి స్వామీజీ ఇట్లా చెప్పారు, ఇక మీద నేను ఇట్లుంటాను అనద్దు. అప్పుడే స్టార్ట్ అవుద్ది. అందుకని పెట్టేది లేదు, పడేది కాదు. కాబట్టి ఎవరికి మనం బాధ పెట్టడం అవసరం లేదు, వాడి వల్ల బాధపడిన అవసరం లేదు. భక్తుడు ఎవరిని బాధ పెట్టడు సార్. ఫస్ట్ లక్షణం అది. ఎవడైనా కనుక భక్తుడు అన్నాడంటే మీరు వెంటనే చూడండి ఎంతమందిని బాధ పెట్టాడని. దాంట్లో నువ్వు కూడా ఉంటావు. అర్థమవుతుంది. కాబట్టి లోకానికి కూడా బాధ లేదు. భక్తుడు ఎవరిని బాధ పెట్టడు కనుక ఎవరు ఎక్కడ ఉంటారు? లోకంలోనే ఉంటారు. కాబట్టి ఆ భక్తుల వల్ల లోకానికి బాధ లేదు, భయం లేదు. ఎంత అద్భుతమైన లక్షణం! వండర్ఫుల్. ఏవో నాకు అనిపిస్తుంది, ఇట్లా కనుక అందరూ ఉండగలిగితే ప్రపంచం ఎట్లుంటుంది? ఎంత ఆనందంగా ఉంటుంది. కమిటీలు ఉంటాయా? కమిటీలు కొంపమోంచడానికి. సరేనా? అది ఆడ ఎవరిని బాధలకు గురి చేయకుండా జీవించడం ఎవరికి సాధ్యము అంటే భక్తునికే సాధ్యం. వాడొక్కడే ఉండగలడు అట్లా. ఎందుకని ఏమి ఎక్స్పెక్ట్ చేయడు, సమాజం నుంచి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయడు. అది భక్తునికే సాధ్యం. భక్తుడు ఎవరికి భయకారణం కాదు. ఇది ఎంత గొప్ప విషయం. ఆయన అంటే నాకు భయం అండి అని ఎవ్వడు చెప్పడు.
యస్మాత్ జ్ఞానిన భక్త లోక నా ఉద్విజతే నా సంక్షుభ్యతే. కాబట్టి ఆ భక్తుడి వల్ల ఎవ్వరికీ బాధ లేదు, ఎవరు కష్టపడరు, అసలు సమాజంలోనే ఆయన వల్ల ఏ బాధ లేదు. వాడు భక్తుడంటే ఎందువల్ల? ఈశ్వర జ్ఞానంతోనే జీవిస్తున్నాడు కనుక. ఇది నాయన ఎట్లా ఉండగలడు స్వామీజీ అంటే ఈశ్వర జ్ఞానంతో ఉండాడు కదా. ఎవరిని ద్వేషిస్తాడు, ఎవడి మీద కోప్పడతాడు? ఆయన మీద కోప్పడయ్యా అంటే ఆయన ఈశ్వరుడు కదా. కాబట్టి ఈశ్వర జ్ఞానంతో జీవించేటువంటి భక్తుడు సమస్తాన్ని ఈశ్వరమయంగానే చూస్తాడు. కాబట్టి అంతా ఈశ్వరమయమే ఆయనకి. కాబట్టి ఆయన నేత్రాలు ఎట్లాంటి జ్ఞానపూరితంగా ఉన్నాయి. ఎట్లా చూచినా ఇట్లా చూచాడు అనుకోండి ఈశ్వరుడు, ఇట్లా చూచాడు అనుకోండి ఈశ్వరుడు, అట్లా చూచాడు అనుకోండి ఈశ్వరుడు. ఎట్లా చూచినా జ్ఞానపూరితమైనటువంటి నేత్రాలతోనే చూస్తూ ఉన్నాడు కనుక లోకాన్ని భయపెట్టడు. ఎట్లా భయపెడతాడు? భగవంతుడు భయపెడతాడా? అంతే. అలాగే లోకం వల్ల భయపడ్డావు, భగవంతుడి వల్ల నీకేం భయం, ఈశ్వరుడు వల్ల నీకేం భయం? అట్లాగే నువ్వు ఈశ్వరుడిని ఎట్లా బాధ పెడతావు? ఇది తమాషా. పెట్టేది లేదు, పడేది లేదు. ఇప్పుడు బాగా చూస్తే తాము నీళ్లను భయపెట్టకుండా నీళ్ల వల్ల తాము భయపడకుండా నీళ్లలో చేపలు ఎట్లాగైతే చెరిస్తూ ఉంటాయో చూసారా? చేపలు నీళ్లలో తిరుగుతూ ఉంటాయి. వీటి వల్ల నీళ్ళకి బాధ లేదు, నీళ్ల వల్ల వాటికి బాధ లేదు. అది అట్లాగే భక్తుడు సమాజంలో చరిస్తూ ఉంటాడు. వాడి వల్ల సమాజానికి భయం లేదు, బాధ లేదు, సమాజం వల్ల కూడా వాడికేం లేదు. ఇది ఇటువంటి సమాజం, ఇటువంటి భక్తుడిని కలిగినటువంటి సమాజం శాంతి నిలయం అవుతుంది. అది దాంట్లో శాంతి తప్ప అశాంతికి అవకాశం లేనే లేదు. వేదంలో ఒక మాట ఉంది, అత్యుగ్రై జలజంతుభిః జలనిధిః నయేవ ఆధిమేతి క్షణం నో యాదాంసి భజంతి భీతిం ఉదధేః అత్యూర్జితాత్ సర్వతః. అత్యూర్జితాత్ అతి ఊర్జితాత్ సర్వతః. కాబట్టి భయంకరమైనటువంటి జల జంతువులు ఎక్కడుంటాయి? మామూలు నదుల్లో కాదు, సముద్రంలో ఉంటాయి. భయంకరమైనటువంటి జల జంతువులు అత్యుగ్రై, ఉగ్రమైనటువంటి జల జంతుభిః. కాబట్టి భయంకరమైనటువంటి జల జంతువులు తమలో చరిస్తూ ఉన్న, చూడండి తమాషా, సముద్రంలో భయంకరమైనటువంటి జల జంతువులంతా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి అలా తిరుగుతూ ఉన్నా సముద్రం ఒక్క క్షణం కూడా భయానికి లోను కాదు. అవుతుందా? ఇంత భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి జంతువులు నాలో తిరుగుతున్నాయి అని సముద్రానికి భయం లేదు. అలాగే అదే సముద్రంలో చరించేటువంటి జల జంతువులు కూడా అంత అగాధమైనటువంటి సముద్రం వల్ల భీతి చెందవు. అటు జల జంతువులు, ఉగ్రమైనటువంటి జల జంతువులు సముద్రం వల్ల భీతి చెందవు. అట్లాగే సముద్రం ఆ జల జంతువుల వల్ల తాను భీతి చెందదు. భక్తుడికి సమాజంతో సంబంధం ఇలాగే ఉంటుంది. సరేనా? అవన్నీ ఉగ్రమైనటువంటి జల జంతువులు ఉన్నా కూడా సముద్రానికి ఏ విధమైనటువంటి భయం లేదో, అట్లాగే సముద్రంలో అంత భయంకరమైనటువంటి జంతువులు ఉండినా వాటి వల్ల జల జంతువులు బాధపడడం లేదో, ఆ రెండు కూడా అటు సాగరము ఇటు మత్స్యములు ఎట్లాగైతే శాంతితో ఉన్నాయో అట్లాగే ఈ సమాజంలో ఉండే వ్యక్తులు అందరూ కూడాను శాంతిమయంగా ఉంటారు. ఒక పెట్ట ఉందనుకోండి, అది ఎక్కడ కూర్చొని ఉందని చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది.
మనం చెట్టును చూస్తూ ఉంటాము, చెట్టు చివరిలో పిట్ట ఉంటుంది, ఒక రెమ్మ మీద వాలి ఉంటుంది, ఆ రెమ్మ ఇటు కదులుతూ ఉంటుంది, అది కదులుతూ ఉంటే ఇది కదులుతూ ఉంటుంది. చూడండి మీరు ఎక్కడే విచిత్రమైనటువంటి దృశ్యం ఇది. కాబట్టి ఆ కొమ్మకి చివరిలో రెమ్మ మీద కూర్చొని ఉండేటువంటిది, అక్కడ కూర్చొని తను ఏ భయం లేకుండా బాధ లేకుండా నిర్భయంగా ఎట్లాగైతే ఊగుతూ ఉంటుందో ఏది ఆ పక్షి, కారణం ఏంటి? ఆ భయం లేకుండా ఉండడానికి తాను ఏ కొమ్మ మీద అయితే కూర్చొని ఉందో ఆ కొమ్మ మీద ఆధారపడి లేదు, తన రెక్కల మీద ఆధారపడాడు. కాబట్టి ఎప్పుడు అది ఇరిగిపోయింది అనుకోండి, ఇది ఎగిరిపోద్ది అంతే. కారణం తన మీదనే తాను ఆధారపడి ఉంది అంతే. నరేంద్రుడు స్వామి వివేకానంద పరమహంస దగ్గర ఉండేటప్పుడు బిగినింగ్లో అప్పుడు పోతూ వస్తూ ఉన్నాడు, ఇంకా శిష్యుడు గాల. పాపం చాలా బాధలు పడుతూ ఉన్నాడు, అంటే ఆర్థికంగా ఇబ్బందులు. ఇంటి నుంచి వచ్చేసాడు, ఇక్కడ చూస్తే ఆశ్రమం, ఈయన చూస్తే ఊరికే ఏదో అడుక్కు తినేవాళ్ళలాగా. ఈయన దగ్గర ఏం డబ్బు ఉండదు, పరమహంస దగ్గర ఏం చేయాలనో తెలియదు. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పరమహంస అంటాడు పిలిచి, నరేంద్ర ఇట్రానైనా, ఏంది నీ బాధ, నాకు అర్థం కావడం లేదు అని. అంటే ఏం లేదు, తినలేదు ఈరోజు. స్వామి వివేకానంద, ఎవరో కాదు, స్వామి వివేకానంద. స్వామీజీ తినలేదు, అది వేరే విషయం, కానీ వివేకానంద అని అంటే అప్పుడు ఆయన అంటాడు, ఓ పని చేస్తావా అన్నాడు. నువ్వు రోజు అమ్మవారి దగ్గర పోతావు కదా? అవును పోతాను. అమ్మవారి దగ్గర పోయినప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు? ఏదో నాకు ఆమె కావాలని ప్రార్థన చేస్తాను. కాదు, ఈసారి పోయినప్పుడు ఈ దరిద్రాన్ని పోగొట్టమని, ఈ సంసారాన్ని పోగొట్టమని, ఎప్పుడు నాకు ఏ కొరత లేకుండా చూడమని ఒక్కసారి అమ్మవారిని ప్రార్థించు నాయన అని చెప్పాడు రామకృష్ణ పరమహంస. గురువు చెప్పింది వినేవాడు గనక మనలాగా కాకుండా. అప్పుడు నెక్స్ట్ డే పోయాడు అక్కడికి, పోయి అమ్మవారి దగ్గర నిలబడ్డాడు. వచ్చాడు, రామకృష్ణ పరమహంస అడిగాడు, అడిగావా అమ్మగారిని? అడగలేదు. సరే ఈసారి పోయినప్పుడు అడుగు. నెక్స్ట్ డే పోయాడు, అప్పుడు అడగల. మళ్ళీ నెక్స్ట్ డే పోయాడు, అప్పుడు అడగల. ప్రతిరోజు ఈయన అంటున్నాడు, అడిగావా అడిగావా అడిగా. నేను అడగలేదు 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 అంటున్నాడు. అప్పుడు అన్నాడు, నేను రోజు చెప్తున్నాను కదా, అడుగుతానంటున్నావు కదా, అక్కడికి పోయి అడగకుండా వస్తున్నావు, కారణం ఏంటి అన్నాడు. తండ్రి, మీకు అబద్ధం చెప్పగలనా? నేను అడగాలనే పోతున్నా, అమ్మను చూసేటప్పటికీ నాకు దరిద్రం జ్ఞాపకం రావడం లేదు, సంసారం జ్ఞాపకం రావడం లేదు, నా జీవితంలో జ్ఞాపకం రావడం లేదు. అమ్మ నువ్వే ఉండిపో, నాలో నువ్వే నా మనసులో ఉండిపో అని అమ్మను ప్రార్థిస్తున్నాను, కానీ ఇంకా ఏవీ నాకు జ్ఞాపకం రావడం లేదు. భగవంతుడు మనసులో నిలిస్తే అంతా ఇట్లాగే ఉంటుంది, సరేనా? ఇంకేమి రెండోది మన జ్ఞాపకం వచ్చేటువంటి అవకాశమే లేదు గనక. కాబట్టి ఇక్కడ బాధ పెట్టేది లేదు, బాధ పడేది లేదు. ఇటువంటి శాంతి నిలయమైనటువంటి సమాజం. ఆ తర్వాత మొదటిది అయిపోయిందే, ఏది? యస్మాన్నో ద్విజతే లోక, లోకాన్నో ద్విజతే చేయ అయిపోయినలా. హర్షామర్ష భయోద్వేగై ముక్త. కాబట్టి హర్షం సంతోషం, అమర్షం అసహిష్ణుత, హర్షామర్ష భయ ఉద్వేగై, వీటి నుంచి ముక్తుడైపోయినటువంటి వాడు. ఏంది సార్ ఇక్కడ దూరం కాలేదు, దూరం అయ్యాయి. ఇంతకుముందు నేను చెప్పింది ఏంది? పెట్టేది లేదు, పడేది లేదు. ఇప్పుడు అది కాదు, దూరం కాలేదు, దూరం అయ్యాయి. హర్ష అమర్ష భయ ఉద్వేగం, ఈ నాలుగు కూడాను వీటికి భయపడనటువంటి భక్తుడు, శీలవంతుడు ఎవడైతే ఉన్నాడో వాడు
ప్రియమైంది లభ్యమైంది అనుకోండి, హర్షం, సంతోషం, దానికి లోనుగాడు. తనకు ప్రియమైంది ఏదో అది లభ్యమైతే పొంగిపోయి ఎగిరి దుమికేది ఏమీ లేదు. హర్ష ముక్త. అట్లాగే రెండవది అమర్ష అంటే అసహనం. అమర్ష అంటే అసహనం, అసహిష్ణుత. అసహిష్ణుత అది అంటే ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని చూచి, ఇతరుల యొక్క గొప్పతనాన్ని చూచి భరించలేకపోవడం, సహించలేకపోవడం ఏదైతే ఉందో అది అసహిష్ణుత. అర్థమవుతుంది ఇప్పుడు? ఎవడు బాగున్నా వీడు చూసి ఆనందించలేడు. సర్వత్రా సమదర్శనం చేసేవాడు, ఈశ్వర దర్శనం చేసేటువంటి భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడిలో ఈ అమర్ష మనం చూడలేం. అలా ఎవరిలైతే మనం చూస్తూ ఉంటామో వాడికి అసహనం ఎక్కువ, అమర్ష. అర్థమవుతుందా? నేను అటు చెప్తాను నేనండి. ఒక గ్రామంలో ఒక పట్టణంలో ఇద్దరున్నారు. వాళ్ళు మంచి స్నేహితులు. కానీ ఒకడు బాగుంటే ఒకడు చూడలేడు, ఒకడు బాగుంటే ఇంకోటి చూడలేడు. అటువంటి స్నేహితులు బద్ధవైరులు ఇద్దరు. కానీ ఇద్దరు ఒకే చోట ఉంటారు. వాడు బాగుంటే ఈడు చూడలేడు, ఈడు బాగుంటే వాడు చూడలేడు. ఇప్పుడు నేను చెప్పేదానికి మంచి ఎగ్జాంపుల్ ఇది. ఎంతెంతో సంపాదించాడు, అయినా ఒక్కొక్కసారి వాడికి ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి వీడికి ఎక్కువ ఉంటుంది. వాడికి ఎక్కువ ఉందని వీడి నిద్రపోడు, వీడికి ఎక్కువ ఉందని వాడు నిద్రపోడు. ఇది వాళ్ళ ఇంటి పరిస్థితి, వాళ్ళ పరస్పరం స్నేహ ప్రభావం. అప్పుడు వాళ్ళల్లో ఒకడు ఆలోచిస్తాడు, ఇంకిట్లా కాదు, వీడు మనల్ని దాటకుండా ఉండాలి. చూడండి, ఏం చిన్న విషయం కాదు. అసహిష్ణుత అంటే తమాషా కాదు, అమర్ష. మనం ఏం చేయాలి? వీడికి తెలియకుండా ఏదో చేయాలి. ఏం చేస్తాం? మనం ఒక వ్యాపారం పెడితే వాడు ఇంకొక వ్యాపారం పెడుతున్నాడు, వాడికి వస్తుంది, మనకు వస్తుంది. ఏం చేయాలి దీనికి? అప్పుడు ఆలోచించాడు. నేరుగా ఊరు బయట ఉండేటువంటి ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు ప్రారంభం చేశాడు. ఒక 4 రోజులు అయిన తర్వాత రెండో వాడి ఇల్లు దగ్గరే వీడు ఏడు కనపడ్డాడు. ఎట్లా పోయినాడు వీడు? ఏమన్నా స్వామీజీ ఉపన్యాసాలకు పోయాడా? అబ్బాయి అట్లాంటి వాడు కాదే, అటువంటి బుద్ధి లేదే. ఎట్లా పోయాడబ్బా అని అనుకొని మొత్తానికి కనిపెట్టాడు. ఎవరి ద్వారానో, ఏమో మీ ఫ్రెండు మొన్న అడవిలో కనపడ్డాడు. అబ్బా, అడవిలో కనపడ్డా? వాడు వచ్చి ఎతకన మొదలుపెట్టాడు. దూరంగా దొరికాడు వాడు. ముందు పోయినాడు, దొరికాడు. వాడు ఏం చేస్తున్నాడని వీడు అక్కడే ఉండి చూశాడు. నెక్స్ట్ డే వాడు ఏమి ధ్యానాల్లో నాకు తెలియవు చేస్తాను. అబ్బా, వీళ్ళిద్దరూ శివభక్తులే. ఇదో తమాష. మళ్ళీ వాడు శివభక్తుడే, వీడు శివభక్తుడే. ఎందుకంటే వీళ్ళు ఉండేటువంటి వీధిలో శివాలయం ఉంది, ఇద్దరు పోతుంటారు రోజు. కాబట్టి శివుడి మీద వీడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. శివుడు తమాషా. కృష్ణుడు రాముడు కనుక అయితే అంతేలికి ఇవ్వరు. ఈ శివుడు పొంగిపోయి ఇచ్చేస్తాడు. వాడికి ఏమి ఇచ్చేస్తాడో, వాడు ఏమైపోతాడో అని వీడు నెక్స్ట్ ఇంకొక ఆ పక్క కొండకి ఈ పక్క వీడు కూర్చున్నాడు, ఆ పక్క వాడు కూర్చున్నాడు. వాడు స్టార్ట్ చేసేసాడు. జరుగుతూ ఉంది, భయంకరంగా జరుగుతూ ఉంది, ఉగ్ర తపస్సు. ఇంకా పార్వతీదేవి ఉంది కదా అమ్మవారు, ఆమె అనేది పోరాదట. వాళ్ళు చస్తూ ఉండారు. ఏంటి ఇక్కడే ఉండవే? పోలేదండి. పోతాను అని బయలుదేరాడు. బయలుదేరి మొదట కూర్చున్నాడే, వాడి దగ్గరకు వచ్చాడు. భక్త అన్నాడు పాపం శివుడు. వెంటనే వీడు, హే చంద్రచూడమదన్నాంత కాశూల పాణి ముయ్యనోరు చస్తున్నా వినలేక. ఎక్కడీరా ఇవి? స్వామీజీ చెప్పి ఏడ్చావులే, నోరు మూసుకో.
ఆ ఎద్దు కానీ అసలు ఎందుకు కూర్చో ఇది చెప్పు అని. వీడన్నాడు, స్వామి మహానుభావ, నువ్వు కోరిన కోరికలు తీర్చేవాడివి, పిలిస్తే వచ్చేవాడివి, అట్లాగే ఇప్పుడు వచ్చావు, నా జన్మ ధన్యమైపోయింది. ఒక మాట చెప్పండి అని. ఏంటి? ఆ పక్క కొండకు ఆ పక్క ఇంకొకడు కూర్చొని ఉన్నాడు. మీ ప్రోగ్రాంలో అది కూడా ఉందే, లేక మీరు నాది అయిపోతానే డైరెక్ట్గా కైలాసం వెళ్ళిపోతారా, లేక వాడి దగ్గరికి పోతారా? నాయన, నా దగ్గర ఈ తేడాలు లేవు, అక్కడికి కూడా పోతాను అంటే వాడు ఏదైనా అడిగితే ఇస్తారా? నువ్వు అడిగితే ఇవ్వాలి కదా, మరి వాడు అడిగితే కూడా ఇస్తాను కదా. శివుడు అన్నాడు, తొందరగా చెప్పురా, ఎంతసేపు? అప్పుడు వీడన్నాడు, స్వామి ముందు అక్కడికే పోండి. శివుడు అన్నాడు, ఏమిరా దరిద్రం, నేను ఎక్కడికి పోయేది, ఇవన్నీ కూడా మీరా నిర్ణయించేది? ఏందిరా ఇది, అక్కడికి ఎందుకురా ఇప్పుడు అని. మీరు అక్కడికి వెళ్ళండి, నేనేం కష్టపెట్టడం లేదు మిమ్మల్ని, సరేనా? వాడు ఏం కోరుతాడో అది ఇస్తారా వాడికి? ఇవ్వాలి కదా, వచ్చినప్పుడు నీకు ఇస్తాను కదా, ఇప్పుడు నాది వదిలండి, వాడికి ఇస్తారా? ఇస్తాను. అయితే ఓ పని చేయండి శివ. ఏమిటది? ఇప్పుడు అక్కడికి పోండి మొదట. ఓ నీ దుంపదే, నేను ఎక్కడెక్కడికి పోవాలి నువ్వు అట్లా చెప్పేది అని. క్షమించండి, నా బాధలు నాకున్నాయి, మీరు అక్కడికి పోండి మొదట అని. పోతాను. పోతే వాడికి ఇస్తారా? వాడు అడిగింది ఇవ్వరా? ఇవ్వకపోతే ఎందుకు వచ్చినట్టు రా, ఇస్తాను వాడికి. అయితే పోయి వాడిని అడగండి, వాడు ఏదైతే కోరుతాడో, సరేనా, దానికి డబల్ నాకు ఇచ్చేయండి. చూసారా వాడు ఎంత క్లాస్గా అడిగాడు. ఎందుకు అడిగాడంటే, వాడు రేపు పెద్దోడైపోతే మళ్ళీ నేను చిన్నోడిని అయిపోతే కష్టం కదా. వాడు 10 లక్షలు కోరుకున్నాడు అనుకో, నేను 20 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందుకని అంటే నాకు ఇదే పని రా, ఆడికి పోవడం, మళ్ళీ వాడిని అడగడం, వాడు అడిగితే మళ్ళీ నీ దగ్గర రావడం. నా దగ్గరికి వద్దు భగవాన్, మీరు అక్కడి నుంచే వాడికి ఇచ్చేస్తారు కదా, ఆటోమేటిక్గా నాకు డబల్ వచ్చేస్తుంది. దయచేసి పొండి భగవాన్. శివుడు వస్తా, ఈ రాముడు కృష్ణుడు ఎందుకు ఇలా కనపడరంటే కారణం ఇదేగా ఉంది. నేను అనవసరంగా కొని తెచ్చుకుంటాను ఈ బాధలన్నీ. ఒక్కోసారి పార్వతి చెప్తానే ఉంటుంది, మీరు ఇట్లా చేసుకోబాకండి అని. నేను పోతానే ఉంటాను. ఇప్పుడు చూడు, వాడు భగవంతుడిని తిప్పుతున్నాడు వాడు అని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి భక్త అన్నాడు. స్వామి అంటే నువ్వు పాట ఏమన్నా పాడతావా? పాటల గీటలు నేను విన్నాను, వద్దు నాకు పాటలు వద్దని. ఎందుకు వచ్చింది స్వామి మీకు ఈ ఆలోచన? ఇంతకుముందు ఒకరి దగ్గర పోయానులే, వాడు పాడాడు, అందుకని. వాడు వేరు స్వామి. ఏమి? వాడు సుందర చైతన్యానంద స్వామి శిష్యుడు, అందుకని వాడు పాటల గీటలు పాడతాడు. నేను అన్నీ మాటలే కానీ పాటలు కావు. మంచిది, చెప్పు. స్వామి వాడి దగ్గరికి పోయారు కదా, వాడు ఏం అడిగాడు? నీకెందుకురా, నీకేం కావాలో అడుగు. శివుడు, అదిగా స్వామి, వాడు ఏం అడిగాడు, మీరేమి ఇచ్చారు? వాడేదో అడిగింది అడిగారు, నేను ఇచ్చింది ఇచ్చాను, నీకేం కావాలో అడుగు. క్షమించండి స్వామి, మీరు మళ్ళీ ఇక్కడి నుంచి అడిగిపోతారా? రే, ఇదే పనేట్రా, నీకేం కావాలనో అడుగు. అది కాదు స్వామి, వాడు ఏమడిగాడు? వాడు ఏమీ అడగల. ఏమి అడగలేదా అంటే ఒకటి అడిగాడు. ఏమడిగాడు? నువ్వు ఏది కోరుతావో దానికి డబల్ ఇమ్మన్నాడు అని. అప్పుడు ఈ ఆలోచనలు, ఏది కోరినా 2 కోళ్ళు అంటే వాడు 4 అవుతాయేమో, 2 గొర్రెలు అంటే వాడికి 4 అవుతాయేమో. ఎట్లా బా ఏం కోరుకోవాలి అని ఆలోచిస్తా. ఏరా నాకేం పని లేవా, ఎంతసేపు ఉండేది ఇక్కడ అన్నాడు శివుడు. వెంటనే వీడు మనసులో శివుని తలుచుకొని, పరమేశ్వర నేను అడుగుతా, ఇవ్వండి, వాడి విషయం నాకొద్దు,
ఏం కావాలరా అడుగు, నాకు ఒక కన్ను తీసేయండి, నాకు ఒక కన్ను తీసేయండి. శివుడు అన్నాడు, ఇంతకాలం ఇంత దేశాలు తిరిగాం కానీ ఇట్లాంటి వాళ్ళని ఎక్కడా చూడలేడు, ఇద్దరిద్దరుగానే ఉండాలి. వీడి కన్ను తీసేయమంటున్నాడు, దాని అర్థం ఏంటి? వాడికి ఏది ఇస్తే వీడికి రెండెంతలు. ఇప్పుడు వాడికి కన్ను తీసేస్తాడు కదా, వీడికి 2 కళ్ళు పోతాయి. వాడి ఉద్దేశం అది, నా కన్ను తీసేస్తే 2 కళ్ళు పోతాయి. ఇది అమర్ష. అర్థమవుతుందా ఇప్పుడు? ఇది అమర్ష. అంటే నేను చెడిపోయినా పర్వాలేదు కానీ నాకన్నా ఎక్కువగా ఎదుటోడు బాగుపడకూడదు, చెడిపోవాలి అనుకోవడమే. కాబట్టి నేను చెడినా పర్వాలేదు, తాను సగం చెడినా పర్వాలేదు కానీ ఎదుటివాడు పూర్తిగా చెడిపోతే నాకు అంతే చాలు. ఇది మాత్సర్య ప్రభావం. హర్షామర్ష భయోద్వేగై ముక్త. హర్షామర్షాలు లేనట్లే భయోద్వేగాలు కూడా లేవు, ఉండవు. వీడు ముక్తుడు వాటి నుంచి. హర్ష అమర్ష భయ ఉద్వేగై, ఈ 4 నుంచి ముక్తుడు. అలాంటి భక్తుడు భగవంతునికి ప్రియుడట. కాబట్టి మనకు భగవంతుడు ప్రియుడు కావచ్చు, కానీ భగవంతుడు మనకు ప్రియంగా మారాలి. ఇప్పుడే మనం భగవంతుడి ప్రియంగా మారితేనే మనకు భగవంతుడు తేలికవుతాడు. కాబట్టి దీనివల్ల బంధాలన్నీ విడిపోతాయి నాయన. హర్ష అమర్ష భయ ఉద్వేగాలు పోతాయి. కాబట్టి ఇది ఎట్లా ఉంది తెలుసా? ఖైదీకి, జీవిత ఖైదీ ఒకడు ఉన్నాడు అనుకో, వాడికి సంఖ్యలన్నీ విడిపోతే వాడు ఎంత ఆనందంగా ఉంటాడా లేదా? ఉంటాడు. కానీ ఆ సంఖ్యలని వాడే విడగొట్టుకొని పారిపోయాడు అనుకోండి, అక్కడి నుంచి ఎంతకాలం ఆనందంగా ఉండగలడా? పోలీసు వెతికన్నా పట్టుకుంటారు వాడిని. కాబట్టి వాడికి వాడే ఆ శృంఖలాల్ని తెంచుకొని వాడి పరిగెత్తుకుంటా పోయినట్లుగా భక్తుడు బలవంతంగా విడిపించుకోలేడు ఎప్పుడు ఏది. కాబట్టి సంఖ్యలు వాటంతటా అవి విడిపోవాలి. వాటంతటా అవి విడిపోవాలి అంటే ఎప్పుడైతే వీడు ఆ శిక్ష నుంచి విడిపడిపోతాడు అప్పుడు. కాబట్టి నీవు కూడా దాని నుంచి విడిపడిపోవాలి. కాబట్టి జ్ఞానికి ఆ శృంఖలాలు ఏవైతే ఉన్నాయో అవి వాటంతట అవే విడిపోవాలి. అప్పుడే నిద్రపోతున్నవాడు ఒక్కసారి మేలుకున్నాడు అనుకో, అప్పుడు వాడి స్వప్న దృశ్యాలు ఏమవుతాయి? కళ్ళ ఉండేటువంటి దృశ్యాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి మేలుకున్న తర్వాత ఎట్లాగైతే స్వప్న దృశ్యాలన్నీ కూడా దూరం అయిపోతాయో అట్లాగే ఇక్కడ కూడాను భక్తుడికి తనలో ఉండేటువంటివన్నీ కూడా ఈ దృశ్యాలన్నీ అదృశ్యమైపోతాయి. సూర్యోదయం అయిందనుకోండి, రాత్రంతా చీకటి ఉన్నా సూర్యోదయం అయ్యేటప్పటికి తిమిరాలు ఏ విధంగా అయితే అదృశ్యమైపోతాయో ఆ విధంగా మనసులో నుంచి అదృశ్యమైపోవాలి. ఇది అంత నీ దగ్గరే ఉంది. కావాలంటే నువ్వే విడిపడిపోవచ్చు. హర్షామర్ష భయోద్వేగై ముక్త. చూడు ఇదే నీ లోకం. మనసా 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 చూడు ఇదే నీ లోకం. మనసా ఓ మనసా నా మనసా చూడు ఇదే నీ లోకం. మనసా 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 చూడు ఇదే నీ లోకం. ఏదో రాదు ఎక్కడో లేదు, ఏదో రాదు ఎక్కడో లేదు, వెలుపల లేవు వేదనలు. ఏదో రాదు ఎక్కడో లేదు, వెలుపల లేవు వేదనలు. సంద్రములోనే సుడిలేచింది, సంద్రములోనే సుడిలేచింది, అంతా నీలోనే ఉంది. మనసా
చూడు ఇదే నీ లోకం. మనసా ఓ మనసా నా మనసా చూడు ఇదే నీ లోకం. హర్షామర్షభయోద్వేగై ముక్తః యః సః మే ప్రియః. నెక్స్ట్ అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యధః సర్వారంభపరిత్యాగే యో మద్భక్తః స మే ప్రియః. దీంట్లో కొన్ని లక్షణాలు 16 శ్లోకం ఇక్కడికి ఆపుతున్నా. అనపేక్షః, అనపేక్షః అంటే భక్తుడు ఏ విధమైనటువంటి అపేక్ష లేనిటువంటి వాడు. సరేనా? ఏ విధమైన అపేక్ష లేనివాడు అంటే ఏ కోరిక లేనివాడు. నాకు ఇది కావాలి అనేది లేనివాడే భక్తుడు. అపేక్షా విషయేషు అనపేక్ష, అపేక్షా విషయేషు అనపేక్ష నిస్పృహ ఇది. కాబట్టి తన మనుగడకు తన సుఖానికి మరొక దానిపై ఆధారపడనటువంటి వాడెవడో వాడు భక్తుడు, అనపేక్షుడు. ప్రపంచానికి భక్తుడైన వాడు పరమేశ్వరుడికి భక్తుడు కాలేడు. ప్రపంచానికి భక్తుడైన వాడు ప్రపంచానికి భక్తుడు కాలేడు. పరమేశ్వరునికి ఎవడైతే భక్తుడై ఉంటాడో వాడు ప్రపంచానికి విభక్తుడై ఉంటాడు. ప్రపంచానికి విభక్తుడు. కాబట్టి నిత్య వస్తువుతో సంబంధం కలిగి ఉండడం చేత అనిత్యమైనటువంటి విషయాల్లో అనాసక్తుడై ఉంటాడు. కాబట్టి అనపేక్ష. నెక్స్ట్ శుచి. శుచి నాయన. శుచి అంటే శుభ్రత. శుచి భక్తుడు నిర్మలమైనటువంటి వాడు, మలం లేనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు. అందుచేత శుచిర్భూతుడు. శుచి. శుచి అంటే శౌచం. శౌచం 2 విధాలు. ఒకటి బాహ్య శౌచము, రెండవది అంతఃశౌచము. ఈ 2 కలిగినటువంటి వాడు భక్తుడు, శుచిర్భూతుడు. బాహ్యంలోనూ శుభ్రత ఉండాలి, ఆంతర్యంలోనూ శుభ్రత ఉండాలి. శుచి బాహ్యేన అభ్యంతరేణ చ శౌచేన సంపన్న. వాడు సంపన్నుడై ఉండాలి రెండిట్లో. కాబట్టి స్వామీజీ బాహ్యం ఎట్లా, ఆంతర్యం ఎట్లా, ఊరికే మనం ఆలోచిస్తాం అనుకోండి. బాహ్య శౌచం అంటే బాహ్య శుభ్రత ఎట్లా, ఊరికే చెప్తా మీకు. దేహం శుభ్రంగా ఉండడం, దేహ శుభ్రత. నంబర్ 1 దేహ శుభ్రత. నంబర్ 2 వస్త్ర శుభ్రత. వస్త్ర శుభ్రత కాబట్టి మనం వేసుకునేటువంటి గుడ్డలు కూడా, కాబట్టి అది పనిగా ఉతుక్కుంటూ ఉంటాం, శుభ్రం చేసుకుంటూ ఉంటాం, ఇస్త్రీ పడుతూ ఉంటాం. ఎందుకు ఇవన్నీ కూడాను? వస్త్రం కూడా, మనం ధరించేటువంటి వస్త్రం కూడా శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఆహారం, మనం తీసుకునేటువంటి ఆహారం దేహంలో పోద్ది, ఆహారం కూడా శుభ్రంగా ఉండాలా. ఎందుకంటే ఆ ఆహారం మీద ఈ దేహ శుభ్రత ఆధారపడి ఉంటుంది. కాబట్టి వస్త్ర శుభ్రత ఉండాలా. అట్లాగే పరిసరాల శుభ్రత, మనం ఉండేటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో, సరౌండింగ్స్, ఇవి కూడా శుభ్రంగా ఉండాలి. అబ్బా ఎంత బాగుందండి ఆయన రూము, ఎంత బాగుందండి ఆయన ఇల్లు అనాల జనం. అంతేగాని అబ్బా ఆడికి పోతే వచ్చారు బయటకు అనిపించకూడదు. కాబట్టి ఆ విధంగా పరిసరాల శుభ్రత, ఇదంతా కలిపి ఏదైతే వస్త్ర శుభ్రత, దేహ శుభ్రత, పరిసరాల శుభ్రత, ఆహార శుభ్రత ఇవన్నీ ఉన్నాయో ఇదంతా బాహ్య శుభ్రత. దీన్ని బాహ్య శౌచము అంటారు. అంటే బాహ్యంలో ఉండేటువంటి శౌచం, శుభ్రత. ఇప్పుడు అంతఃశుభ్రత అంటే ఏంటి? అంతఃశుభ్రత అంటే మన సంకల్పాలు.
మనం చేసే ఆలోచనలు పరిశుద్ధమైనటువంటి సంకల్పాలు ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, ఎప్పుడు నిర్మలమైనటువంటి ఆలోచనలు ఉండాలి, నిర్మలమైనటువంటి భావాలు మనలో కదులుతూ ఉండాలి. అటువంటి భావాలను ఎవడైతే కలిగి ఉంటాడో అతడు అంతఃశౌచం కూడా కలిగి ఉన్నాడు అని అర్థం. దీంట్లో ఇంకో తమాష ఉంది. లోపల నిర్మలమైన భావాలు ఇవన్నీ ఉంటాయి, బాగానే ఉంది. ఇది అంతఃశౌచం, ఆంతరంగిక శుభ్రత. కానీ ఈర్ష ఉండొచ్చా లోపల? అసూయ, తమాషా చూడు. కాబట్టి అవి నిర్మలమైన భావాలు ఉండడమే కాదు, ఇవి లేకుండా ఉండాల. ఈర్ష, అసూయ, క్రోధము, భయము, ద్వేషము ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి. ఈ మాలిన్యాలన్నీ కూడా చిత్తంలో లేకుండా ఉంటే, అలా చూసుకోగలిగితే వాడికి అంతఃశుభ్రత కూడా ఉందని అర్థం. ఈ రెండూ లేకుండా చూసుకుంటే వాడు శుచిర్భూతుడు కాలేడు. కాబట్టి ఈ రెండూ ఉండాలి. కాబట్టి అటు బాహ్య శుభ్రత, ఇటు అంతఃశుభ్రత రెండు కలిగే ఉండాలి. శుచి బాహ్యేన అభ్యంతరేణ చ శౌచేన సంపన్న. అది క్లియర్. నెక్స్ట్ దక్ష, ప్రాంప్ట్. దక్ష అంటే సమర్థుడు సార్. దక్ష అంటే సమర్థుడు. అది కలవాడు దక్షుడు. ఎవడికైతే సమర్థత ఉంటుందో ఆ ప్రాంప్ట్గా ఉంటాడు. ఎవడైతే ఏవైతే చేయవలసినవి ఉన్నాయో మన జీవితంలో అవి ఏ విధమైన అస్పష్టత లేకుండా వాటిని చక్కగా ఆచరించేటువంటి వాడెవరో వాడు దక్షుడు. వాడు దక్షుడు. ప్రత్యుత్పన్నేషు కార్యేషు సద్య యథావత్ ప్రతిపత్వం సమర్థ దక్ష. ఎప్పుడు చక్కగా ఆచరించేటువంటి వాడు వీడు దక్షుడు. అంటే జ్ఞాతవ్య కర్తవ్యాలయందు సమర్థమైనటువంటి వాడు. ఏది ఎట్లా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకునేవాడు, ఏది ఎలా చేయాలో అలా చేసేటువంటి వాడు. కాబట్టి వాడు చేయవలసినటువంటి కర్తవ్యంలో కానీ, వాడు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞాతవ్యంలో కానీ ఏ విధమైనటువంటి మార్పు లేకుండా సుస్పష్టంగా అవగాహనతో ఉండేటువంటి వాడు దక్షుడు. నెక్స్ట్ లక్షణం ఉదాసీన. ఉదాసీన అంటే ఏంటి? తటస్థ వైఖరి. ఉదాసీనత అంటే తటస్థ వైఖరి. అంటే పక్షపాతం లేనివాడు ఉదాసీనుడు. ఇప్పుడు రెండు పక్షాలు ఉంటే ఒక పక్షంలో చేరడు. కాబట్టి ఈ పక్షం నాది అని అన్నాడు. తనకంటూ ఒక పక్షం లేనివాడు, తాను ఒక పక్షమును ఆశ్రయించనివాడు. అది అటువంటి వాడు. నా కస్యచిత్ మిత్రాదేహే పక్షం భజతే యహ స ఉదాసీన. కాబట్టి ఒక పక్షాన్నే అంగీకరించడు. అందుకని ఎప్పుడు తటస్థంగా ఉంటాడు. అయ్యా ఆయన ఎవరికి సంబంధించిన వాడు? ఆయన తటస్థం అండి. ఇంతెందుకు ఈవెన్ ఓటింగ్లో కూడా అయ్యా ఆయన ఎవరికి ఓటేస్తాడంటే చెప్పడండి. ఆయన ఎవరికి వేస్తాడు ఆయనకే తెలియాలి. ఎందుకంటే తటస్థంగా ఉండేటువంటి వాడు. అది ఇవన్నీ మనం చూసామప్పటికీ చివరిలో గత వ్యధ. వ్యధ అంటే బాధ. వ్యధ అంటే బాధ, భయంతో కూడినటువంటి ఆవేదన. అది ఏదో అది బాధ. దేని చేతైతే జనులు భీతి చెందుతారో, భయపడిపోతారో అది బాధ. కలత చెంది చెలించిపోతారు, దాన్నే వ్యధ అంటారు. అమరసింహుడు గ్రామర్లో అదే చెప్తాడు. వ్యధ భయ చలనయోహో. వ్యధ అంటే ఏదో కాదు, భయం చేత కదిలిపోవడమే వ్యధ. అలాంటి భయం ఎవరి హృదయాల్లో అదృశ్యమైందో వాడు గత వ్యధుడు. గత వ్యధుడు అంటే భయం లేనివాడు, అంటే భయం పోయినవాడు. భయం లేదంటే ఒకప్పుడు ఉండుంటుంది, ఇప్పుడు మాత్రం లేదు, భక్తుడు అయ్యాడు కనుక. గత వ్యధ గత భయ. భయం సంపూర్ణంగా పోయినటువంటి వాడు సార్. గతం అంటేనే పోయిందని కదా అర్థం. అదేమైంది? అది ఆయన ఏమయ్యాడు? గతించిపోయాడు. గతించిపోయినవాడు
ఉండిపోయినాడా లేకనే పోయాడా? ఉండిపోయాడు. కాబట్టి ఉన్నాడు, ఉన్నవాడు పోయాడు. అది కాబట్టి ఏదైనా పోయింది అంటే ఉన్నది పోయిందే కానీ లేనిది పోదు. ఎక్కడి నుంచి పోద్ది? లేనిది ఎక్కడి నుంచి పోద్ది సార్? ఒకవేళ కనుక లేనిది పోయింది అంటే ఎక్కడి నుంచి పోయింది అని మనం అడుగుతాం. లేనిది పోయింది అన్నాడు అనుకోకుండా ఎక్కడి నుంచి పోయింది సార్ అని మనం అడుగుతాం. వాడు చెప్తాడు ఆన్సర్ ఏమని, ఎక్కడ ఉండిందో అక్కడి నుంచే పోయింది. పో, ఎక్కడైతే ఉండిందో అక్కడి నుంచే పోయింది. ఎక్కడ ఉండింది? భయం లేదా మీకు? భయం మనసులో ఉండింది, చిత్తంలో ఉండింది. భయం చిత్తంలో ఉండింది. ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఎక్కడ పోయింది? చిత్తం నుండే పోయింది. ఎక్కడ ఉండిందో అక్కడి నుంచే పోయింది. చిత్తంలో ఉండింది, చిత్తం నుండే పోయింది. కాబట్టి బాధలు లేని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచానికి. ఒక దశలో లేకుండా పోతాయి అవి, అప్పుడు లేవని తెలుసుకుంటాడు. ఎవరు బాధలు లేనివారు ఎవరు బాధలు లేనివారు కన్నీటి జగతిలో బాధలెవరు దాటలేరు. ఎవరు బాధలు లేనివారు కన్నీటి జగతిలో బాధలెవరు దాటలేరు. బాధలను తొలగించు శక్తి బాధలను తొలగించు శక్తి ఎవరికున్నది ధరణిలోనా. బాధలను తొలగించు శక్తి ఎవరికున్నది ధరణిలోనా. దైవమందు మనసు పడితే, దైవమందు మనసు పడితే బాధలన్నీ కరిగిపోవు. దైవమందు మనసు పడితే దైవమందు మనసు పడితే బాధలన్నీ కరిగిపోవు. ఎవరు బాధలు లేనివారు కన్నీటి జగతిలో బాధలెవరు దాటలేరు. ఇక చివరికి ఇక్కడికి 16వ శ్లోకం ఎండింగ్కి. సర్వారంభ పరిత్యాగి, సర్వ ఆరంభ పరిత్యాగి. ఆరంభ అంటే ఏంటి? ప్రారంభం. అదే ఆరంభాలంటే ప్రారంభాలే. కాబట్టి ఆరంభమయ్యేటువంటివి ఏవో అవి మొదలయ్యేవి ఏవైనా ఆరంభాలే. కర్మలు ఏవైనా ఆరంభాలే కదా. ఏ కర్మ నువ్వు చేసినా అది మంచిగా చెడు వేరే విషయం. కర్మ అనేటువంటిది దానికి ఆరంభం ఉంది, అంటే ప్రారంభం ఉంది. ఏ కర్మ నువ్వు చేసినా దానికి ఆరంభం అనేటువంటిది ఉంది. ఎన్ని కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెట్టేసినటువంటి వాడు సర్వారంభ పరిత్యాగి. సర్వ ఆరంభ అంటే ఆరంభ కర్మలు ఏవైతే ఆరంభం అవుతాయో అవి కర్మలు. సర్వారంభ సర్వకర్మల్ని కూడాను పరిత్యక్తం అంటే వదిలిపెట్టేసేటువంటి వాడు. కర్మాణి సర్వారంభా, కర్మలన్నీ కూడా ఆరంభాలు కలిగినవే. తాన్ పరిత్యక్తం, వాటినన్నింటినీ కూడా ఎవడైతే వదిలేస్తాడో తాన్ పరిత్యక్తం శీలం అస్సేతి సర్వారంభ పరిత్యాగి. కాబట్టి ఆత్మ కర్మలు ఉన్నాయా? లేవు. ఆత్మ నెరిగిన వాడెవరు? సర్వారంభ పరిత్యాగి. కాబట్టి ఆత్మకు కర్మలు లేవు, కర్మలన్నింటినీ కూడా వదిలేసినటువంటి వాడు సర్వారంభ పరిత్యాగి. రాధా మాధవ మదన గోపాల, రాధా మాధవ మదన గోపాల, రాధా మాధవ మదన గోపాల.
నందముకుంద నటవరలాల నందముకుంద నటవరలాల నందముకుంద నటవరలాల నందముకుంద నటవరలాల రాధా మాధవ మదన గోపాల రాధా మాధవ మధురానాథ దీనదయాళ మధురానాథ దీనదయాళ మధురానాథ దీనదయాళ మధురానాథ దీనదయాళ పాహి గోవింద గిరిధర బాల పాహి గోవింద గిరిధర బాల పాహి ముకుంద గిరిధర బాల పాహి ముకుంద గిరిధర బాల రాధా మాధవ మదన గోపాల రాధా మాధవ మదన గోపాల నందముకుంద నటవరలాల నందముకుంద నటవరలాల రాధా మాధవ మదన గోపాల రాధా మాధవ మదన గోపాల నందముకుంద నటవరలాల నందముకుంద నటవరలాల రాధా మాధవ మదన గోపాల మధురానాథ దీనదయాళ మధురానాథ దీనదయాళ మధురానాథ దీనదయాళ 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 పాహి గోవింద గిరిధర బాల పాహి గోవింద గిరిధర బాల పాహి ముకుంద గిరిధర బాల పాహి ముకుంద గిరిధర బాల రాధా మాధవ మదన గోపాల రాధా మాధవ మదన గోపాల రాధా మాధవ మదన గోపాల రాధా నీదేమ మురళి నాదేమ మనసు రాగాలు నీవి అనురాగాలు నావి కళలుగా వెలిసాయి నీ పూజలో నీదేమ మురళి నాదేమ మనసు నీదేమ మురళి నాదేమ మనసు రాగాలు నీవి అనురాగాలు నావి కళ్ళలుగా వెలిసాయి నీ పూజలో నీదేమ మురళి గానాలు నీవి వాటి గమకాలు నావి గానాలు నీవి వాటి గమకాలు నావి పిలిచిన పలకవు నీ పిలుపెందుకు ప్రాణాలు నీవి వాటి గమ్మకాలు నావి పిలిచిన పలుకవు నా పిలుపెందుకు కన్నులిచ్చావు కంటబడవు కన్నులిచ్చావు
దయామూర్తి నీవు దగా చేయకయ్యా. నీ బ్రతికేది నీ కోసమేగా, నీ బ్రతికేది నీ కోసమే. నీదేమో మురళి నాదేమో మనసు, రాగాలు నీవి అనురాగాలు నావి, కళ్ళలుగా వెలిశాయి నీ సేవలో. నీదేమో మురళి. ఇల్లు వాకిళ్ళు ధారాసుతులు అందరూ ఉంటారు, ఎవరుండలేరు. ఇల్లు వాకిళ్ళు ధారాసుతులు అందరూ ఉంటారు, ఎవరుండలేరు. ఎదురు రావు అదృష్టాలు, ఎదురు రావు అదృష్టాలు. అర్హతలే నాకు చెలికాళ్ళు, అర్హతలే నాకు చెలికాళ్ళు. తోడైన నీవే నీడైన నీవే. నీదేమో మురళి నాదేమో మనసు, రాగాలు నీవి అనురాగాలు నావి, కళలుగా వెలిశాయి నీ పూజలో. నీదేమో మురళి. అసువులు ఆగవు ఆయువు ఆగదు, అసువులు అసువులు నిలవవు ఆయువు ఆగదు. నడుమ నటనలే బ్రతుకంతా, నిన్ను విడిచి ఉండలేను, నిన్ను విడిచి ఉండలేను. అండగా నువ్వుంటే చాలు, కడకు నీవే నన్ను కడతీర్చాలి, కడకు నీవే నన్ను కడతీర్చాలి. నీదేమో మురళి నాదేమో మనసు, రాగాలు నీవి అనురాగాలు నావి, కళ్ళలుగా వెలిశాయి నీ పూజలో. నీదేమో మురళి నాదేమో మనసు, రాగాలు నీవి అనురాగాలు నావి, కళ్ళలుగా వెలిశాయి నీ పూజలో. నీవేమో మురళి. ఓ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.